హాయ్ ఫ్రెండ్స్. నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎస్ఆర్ మ్యాథ్స్. ఎస్జిటి మ్యాథ్స్ కంటెంట్లో మంచి స్కోర్ చేయాలి అంటే మనకి ఆ కంటెంట్లో ఉన్న టాపిక్స్, దాని మీద మంచి ఎగ్జామ్ పాయింట్లో వచ్చేటటువంటి మెయిన్ ఏరియాస్ ఏంటనేది ఒక ఐడియా ఉండాలి. అప్పుడే మనం మంచి స్కోర్ చేయగలుగుతాం. అయితే ఈ మ్యాథ్స్ కంటెంట్ మీద ఒక కంప్లీట్ అనాలిసిస్ తీసుకుందాం. మొత్తం 6 యూనిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ యూనిట్ వచ్చి సంఖ్యా వ్యవస్థ, సెకండ్ యూనిట్ వచ్చి అంకగణితం, థర్డ్ యూనిట్ వచ్చేసి రేఖాగణితం, నెక్స్ట్ వచ్చి క్షేత్రగణితం, తర్వాత సాంఖ్యిక శాస్త్రం, నెక్స్ట్ వచ్చేసి బీజగణితం. ఇట్లా మొత్తం 6 యూనిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 6 యూనిట్స్లో కూడా టాప్ ప్రయారిటీ ఉన్న యూనిట్స్ ఫస్ట్ 4 యూనిట్స్ అని చెప్పాను నేను. అవి ఏంటంటే నంబర్ సిస్టమ్, అర్థమెటిక్, జామెట్రీ అండ్ మెన్సురేషన్. ఈ 4 కూడా మేజర్ టాస్క్ అనమాట, రైట్? మిగతావి కొంచెం మైనర్గా తీసుకుని చదువుతూ ఉంటాం. దీనిలో వచ్చేసి కంప్లీట్గా అంటే ఈ యూనిట్స్లోకి మనం లోపలికి వచ్చినప్పుడు ఆ టాపిక్స్, ఇంటర్నల్స్ ఆ టాపిక్స్ ఏ ఉన్నాయి, వాటిలో ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలనేది మీకు డీటెయిల్డ్గా. ఖచ్చితంగా మీరు కనుక ఇది ఫాలో అయ్యి టెక్స్ట్ బుక్ వైజ్గా కనుక మీరు సాల్వ్ చేయగలిగితే, ప్లస్ నేను ఇచ్చేటటువంటి వీడియోస్ తీసుకోగలిగితే షార్ట్ కట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయగలరు. ఫస్ట్ ఉండాల్సింది ఏంటంటే మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయాలి అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి ఫ్రెండ్స్. కాన్ఫిడెన్స్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. చదివితే వచ్చే సబ్జెక్ట్ కాదు ఈ మ్యాథమెటిక్స్, గణితం. ఈ మ్యాథ్స్లో మనం చదువుకుంటూ నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. ఫార్ములాస్ మాత్రమే చదివి మనం రివైజ్ చేసుకుంటూ ఉంటాం. ఎక్కువగా రిటర్న్ వర్క్ ఉండాలి, అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఇది. కాబట్టి ఫస్ట్ భయం ఉండకూడదు, మ్యాథ్స్ మీద భయం ఉండకూడదు, కన్ఫ్యూజన్ ఉండకూడదు. ప్లస్ చేయడం దగ్గర, మైనస్ చేయడం దగ్గర, డివిజన్ చేయడం దగ్గర, ఈ 4 ఆపరేషన్స్ దగ్గర మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అట్లాగే మనకేంటంటే ఫస్ట్ భయం ఉంటుంది. ఆ భయాన్ని మనం కనుక తీసేయగలిగితే డెఫినెట్గా మీరు మ్యాథ్స్ మంచి స్కోర్ చేయగలరు. అండ్ షార్ట్ కట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. మ్యాథ్స్లో ప్రతిదీ డీటెయిల్డ్గా రాయకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే తక్కువ టైంలో మనం ఆన్సర్ రీచ్ అవ్వాలి, కరెక్ట్గా యాక్యురేట్గా రీచ్ అయ్యేటటువంటి మెథడ్స్ ఫాలో అవ్వాలి. అవన్నీ ఎలా ఉంటాయి ఏంటంటే నేను 1 by 1 మీకు వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి మన సిలబస్లో ఫస్ట్ టాప్ యూనిట్స్ 2 ఉన్నాయి. ఆ టాప్ యూనిట్స్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి, వేటి మీద ఫోకస్ చేయాలనేది ఒకసారి రివైజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే సంఖ్యా వ్యవస్థ నంబర్ సిస్టమ్ అని చెప్తున్నాం. దీనిలో నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనమాట. ఇప్పటికి నా దగ్గర నోట్స్ ఉంది. నేను నెంబర్ ఆఫ్ బ్యాచెస్ డీల్ చేస్తున్నాను. స్టేట్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో నేను పనిచేస్తున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది. ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. మీకు కావాలంటే నోట్స్ కూడా నేను అందించగలుగుతాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ నోట్స్ ఎలా ఉందో ఏంటో ఒకసారి మీరు కూడా చూడండి. డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు. ఆ సిలబస్ని ఎలా డివైడ్ చేస్తానో మీకు చెప్తాను, రైట్? సంఖ్యా వ్యవస్థ, సంఖ్యా సమితులు రకాలు, సెట్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెట్స్ అనమాట. భాజనీయ సూత్రాలు అని చెప్తున్నాం. భాజనీయ సూత్రాలు అంటే డివిజిబిలిటీ రూల్స్ అని చెప్తున్నాం. ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ కాసాగు, గాసాబా, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ ఫ్రెండ్స్, రైట్? వర్గమూలం. స్క్వేర్ రూట్. నెక్స్ట్ ఘనమూలం, క్యూబ్ రూట్. నెక్స్ట్ వచ్చేసి బోర్డ్ మాస్ రూల్, సింప్లిఫికేషన్లో అప్లై చేస్తాం. ఇదంతా మనకు తెలిసిందే. అకరణీయ సంఖ్యలు, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి భిన్నాలు, దశాంశ భిన్నాలు. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఇవి సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి టోటల్ టాపిక్స్ అన్నమాట, సబ్ టాపిక్స్, రైట్? మరి వీటిలో మనం ఏం ఎక్కువగా చదవాలి అంటే ఇవి మనకి 4th క్లాస్ నుంచి 3rd క్లాస్ నుంచి నంబర్స్ అవన్నీ ఉంటాయి. అయితే అవన్నీ జస్ట్ బేసిక్స్, అందరికీ తెలిసినవే. కానీ మేజర్గా మనకు వచ్చేసరికి 5th నుంచి 6th నుంచి 10th క్లాస్ వరకు మనం ఈ నంబర్ సిస్టంలో ఈ టాపిక్స్ని ఒకే చోట చూడకపోయినా క్లాస్ బై క్లాస్ మనం ప్రమోట్ అవుతున్నప్పుడు ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి. వీటన్నిటిని ఆర్డర్లో మనం తీసుకుని ఈ విధంగా సెట్ చేసి చదువుకుంటే నంబర్ సిస్టమ్ డెఫినెట్గా మనం TRT 24 మార్క్స్కి ఇచ్చినప్పుడు దీనిలోంచి 5 బిట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. 2019లో 4 to 5 బిట్స్ అనమాట. మనకి ఆన్లైన్ స్లాట్స్ జరిగినప్పుడు దానిలో మనం తీసుకుంటే 4 to 5 బిట్స్, 24 మార్కులు కంటెంట్, 6 మార్కులు మెథడాలజీలో. ఈ బిట్స్ అన్ని దీని నుంచి 4-5 క్వశ్చన్స్ వచ్చినాయి. డెఫినెట్గా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈ విధంగా క్లాసిఫై చేసి చదువుకోవడం అనేది చాలా అవసరం. డెఫినెట్గా మనకు క్లారిటీ ఉంటుంది, రైట్? మరి దీనిలో కూడా దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఇది ఇంట్రడక్షనే. ఇదంతా ఇంట్రడక్షన్ ఫ్రెండ్స్. సంఖ్యా సమితులు రకాలనేది ఇంట్రడక్షన్. అది దాని మీద పెద్ద మనకి టెట్లో వస్తుంది, కానీ డిఎస్సి పాయింట్లు అయితే వచ్చే ఛాన్స్లు తక్కువ ఉన్నాయి, రైట్? మరి భాజనీయ సూత్రాలు ఫ్రెండ్స్, ఖచ్చితంగా అటు టెట్ రాసినా ఇటు డిఎస్సి రాసినా డివిజిబిలిటీ రూల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దానిలో
11 అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఆ వీడియోస్ మనం చూద్దాం. నెక్స్ట్ ప్రధాన సంఖ్యలు ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్. 1 to 100లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? ఒక ప్రైమ్ నెంబర్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ని రివర్స్ చేసినప్పుడు కూడా మళ్ళీ ప్రైమ్ నెంబర్గా వస్తూ ఉంటుంది. ఆ 1 to 100లో ఉన్నటువంటి 2 డిజిట్ ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో వాటి రివర్స్ చేస్తే కూడా అవి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. వాటి సమ్మేషన్ ఎంత? ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఈ ప్రైమ్ నెంబర్స్ మీద అడిగినటువంటి సందర్భాలు డిఎస్సిలో ఉన్నాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ యూనిట్, సబ్ యూనిట్ ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. కాసాగు గసాబా వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్ టాపిక్. అండ్ వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బోర్డ్ మాస్ రూల్ చాలా ఇంపార్టెంట్. అండ్ భిన్నాలు, దశాంశ భిన్నాలు. సో రైట్ ఫ్రెండ్స్, మొత్తం మీద దీనిలో మనం ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే డివిజిబిలిటీ రూల్స్ మీద ఫోకస్ చేయాలి. అండ్ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ మీద ఫోకస్ చేయాలి. కాసాగు గసాబా, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ మీద ఫోకస్ చేయాలి. వర్గం, వర్గమూలం, ఘనం, ఘనమూలం, బోర్డ్ మాస్ రూల్ అండ్ భిన్నాలు, దశాంశ భిన్నాలు. డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడి నుంచి. ఖచ్చితంగా నువ్వు టెట్ రాయి, డిఎస్సి రాయి, టీఆర్టీ రాయి, దీనిలోంచి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. అండ్ వర్గం, గణం మీద ఒక బిట్ ఉంటుంది. ప్రధాన సంఖ్యలు, ఈ భాజనీయ సూత్రాల నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. మొత్తం 4 to 5 టీఆర్టీ 19లో జరిగినప్పుడు కానీ ఖచ్చితంగా బిట్స్ వచ్చినాయి. ఇవి మనం యూనిట్ 1లో ఫోకస్ చేయాల్సినటువంటి సబ్ టాపిక్స్. రైట్, నెక్స్ట్ వచ్చేసి మన టార్గెట్ సెకండ్ యూనిట్. సో అర్థమెటిక్, అంకగణితం చాలా లాజికల్గా ఉంటుంది. ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి బాగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం మనం కోచింగ్ తీసుకున్న వాళ్ళకైతే కొంచెం ఫ్రీగా, ఈజీగా ఉంటుంది ఈ టాపిక్ వచ్చేసి. అయితే దీనిలో ఖచ్చితంగా షార్ట్ కట్స్ చాలా ఎక్కువగా మనం అప్లై చేస్తూ ఉంటాం. డెఫినెట్గా మన వీడియోస్లో ఫర్దర్గా వచ్చే వీడియోస్ మీరు ఫాలో అయితే వీటిని, ఈ టాపిక్ని, ఈ యూనిట్ని 100% చేయగలరు ఫ్రెండ్స్. రైట్, అంకగణితం, అర్థమెటిక్ అని చెప్తున్నాం. మరి దీనిలో ఏకవస్తు మార్గం, యూనిటరీ మెథడ్ అని చెప్తాం ఇంగ్లీష్లో. తెలుగులో ఏకవస్తు మార్గం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూనిటరీ మెథడ్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి నిష్పత్తి మరియు అనుపాతం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవి రెండు మోస్ట్ ఇంపార్టెంట్. టెట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి యూనిటరీ మెథడ్లో. సో డిఎస్సి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నిష్పత్తి మరియు అనుపాతంలో. నిష్పత్తి, అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్. రైట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది లేకుండా ఎక్కడ కూడా టెట్ అండ్ డిఎస్సి పేపర్ సెట్ అవ్వదు, అంత ఇంపార్టెంట్ రేషియో అండ్ ప్రపోర్షన్. రైట్, నెక్స్ట్ అనులోమ, విలోమ అనుపాతం. చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఇన్వర్స్ అండ్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇన్వర్స్ ప్రపోర్షన్, డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. రైట్, భాగస్వామ్యం, పార్ట్నర్షిప్, వయస్సులు, ఏజెస్ చాలా ఇంపార్టెంట్. శాతాలు, ఎదుగు ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్. పర్సంటేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఫోకస్ చేయాలి. లాభ నష్టాలు, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్ టాపిక్. నెక్స్ట్ బారు వడ్డీ, చక్రవడ్డీ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ యూనిట్. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి కాలము, పని, టైమ్ అండ్ వర్క్, ఇంపార్టెంట్. అట్లాగే కాలము, దూరం, గడియారాలు, క్యాలెండర్స్, ఇవి జనరల్ అనమాట. ఎస్, ఇక్కడ వచ్చేసి అంకగణితంలో మనం ఫోకస్ చేసినటువంటి ఏరియాస్ ఏంటి, సబ్ టాపిక్స్ ఏంటి అన్నప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకుంటే ఏకవస్తు మార్గం ఫోకస్ చేయాలి. టెట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి దాని మీద. అది నెక్స్ట్ వచ్చేసరికి నిష్పత్తి మరియు అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనిలో ఉన్నటువంటి పార్టే, దీనిలో ఒక మెయిన్ పార్ట్ అనమాట. అది అనులోమ, విలోమ అనుపాతం. దీన్ని మనం డైరెక్ట్ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్ అని చెప్తున్నాం. తర్వాత భాగస్వామ్యం, సో పార్ట్నర్షిప్, వయస్సులు, ఏజెస్, శాతాలు, పర్సంటేజెస్ చాలా ఇంపార్టెంట్. నిష్పత్తి, అనుపాతం తర్వాత పెద్దగా మనం మెజారిటీ తీసుకునేది పర్సంటేజెస్ అనమాట. తర్వాత లాభ నష్టాలు, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్. నెక్స్ట్ బారు వడ్డీ, చక్రవడ్డీ. ఇవి మన టెక్స్ట్ బుక్లో 7th, 8th, 6th, 7th, 8th క్లాస్ వరకే ఉంటుంది యూనిట్ ఫ్రెండ్స్. ఈ యూనిట్ని మనం 6th, 7th, 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ వరకే చూడగలుగుతాం. నెక్స్ట్ ఎక్కడ కూడా యూనిట్ రిపీట్ కాదు. ఇది ఓన్లీ 6th, 7th, 8th క్లాస్ మాత్రమే, టెక్స్ట్ బుక్లో మాత్రమే కవర్ అవుతుంది. 6th స్టార్ట్ అవుతుంది, 10th క్లాస్, 8th క్లాస్తో ఎండ్ అయిపోతుంది యూనిట్ వచ్చేసి. ఇంకెక్కడ మళ్ళీ టెక్స్ట్ బుక్లో ఫర్దర్గా కనిపించదు. సో అందుకని ఆ 3 టెక్స్ట్ బుక్స్ 7th, 8thలో ఎక్కువ ఉంటుంది ఈ యూనిట్. సో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని షార్ట్ కట్లో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫర్దర్ వీడియోస్లో మనం చూద్దాం. సో ఇది మనకు వచ్చేసి తర్వాత కాలము, దూరం అనేది రైళ్లు ఎప్పుడైనా 1 or 2 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ గడియారాలు, క్యాలెండర్ అనమాట, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. ఇక్కడ నుంచి కూడా జనరల్ టెట్లో బిట్స్ రావడానికి అవకాశం. సో నెక్స్ట్ యూనిట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ యూనిట్ 3 and 4 ఒకసారి చూద్దాం. సో యూనిట్ 3 రేఖాగణితం, జామెట్రీ. సో ఇది కూడా మనకి 5th క్లాస్ నుంచి 6th, 7th అప్ టు 10th క్లాస్ వరకు కంటిన్యూ అయ్యేటటువంటి యూనిట్ ఫ్రెండ్స్ ఇది. అయితే జామెట్రీని మనం
కొంచెం స్టడీ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే అది పెద్దగా మనకి నచ్చదనమాట. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఆల్జిబ్రాలానో నంబర్ సిస్టంలానో ఉండదు ఇది. సో కొంచెం జామెట్రికల్ కండిషన్స్, ప్రాపర్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో కాబట్టి కొంచెం దీన్ని ఇష్టపడి చదువుకుంటే బెస్ట్ అనమాట. సో మంచి ఇంపార్టెంట్ యూనిట్ ఇది. ఖచ్చితంగా దీనిలోంచి 4-5 బిట్స్ వస్తూ ఉన్నాయి. లాస్ట్ ఎగ్జామ్స్ మనం కనుక అబ్జర్వ్ చేసినప్పుడు టీఆర్టీ కానీ, డిఎస్సి కానీ, సో వీటిలో టెట్ కానీ, వీటిలో చూస్తే కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఈ యూనిట్ నుంచి వస్తూ ఉంది. సో రేఖాగణితంలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అండ్ ఒకసారి చూద్దాం. సో ప్రాథమిక జామితీయ భావనలు, ప్రైమరీ జామెట్రికల్ కాన్సెప్ట్స్ అనమాట. బేసిక్ టర్మ్స్ అంటాం. జామెట్రీలో ఉన్న బేసిక్ టెర్మినాలజీ దాని గురించి చెప్తుంది. సో ఇది టెట్లో వస్తూ ఉంది. సో టెట్కి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అట్లాగే రేఖలు, కోణాలు చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి. అండ్ త్రిభుజాలు, ట్రయాంగిల్స్, లైన్స్ అండ్ యాంగిల్స్ అని చెప్తాను దీన్ని. ఇంపార్టెంట్ లైన్స్ అండ్ యాంగిల్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి త్రిభుజాలు, ట్రయాంగిల్స్ చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మనకి బిట్స్ వస్తాయి డిఎస్సిలో కానీ టెట్లో కానీ. చతుర్భుజాలు, క్వాడ్రిలేటరల్స్ మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బహుభుజులు. సో అంత ప్రయారిటీ లేదు కానీ ఖచ్చితంగా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్ అండ్ క్వాడ్రిలేటరల్స్. తర్వాత వృత్తాలు ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఇది. సో ఇవి మనకి 4ని బాగా కాన్సన్ట్రేట్ చేసి చదివితే, ఈ 4 మీద మనం ఎక్కువగా గ్రిప్ కనుక తెచ్చుకోగలిగితే డెఫినెట్గా జామెట్రీలో మనం మంచి స్కోర్ చేయొచ్చు. మిగిలినటువంటి సౌష్టవం, సిమెట్రీ, 2D 3D ఫిగర్స్ అని చెప్తాం, ద్విమితీయ త్రిమితీయ పటాలు అని చెప్తాం. ఇవి టెట్కి ఇంపార్టెంట్. సో ప్రాథమిక జామితీయ భావనలు అండ్ సౌష్టవము, 2D 3D పటాలు, బహుభుజులు, ఇవి టెట్ పాయింట్లో క్వశ్చన్స్ వస్తుంటే బేసిక్గా. మిగతా మాత్రం రేఖలు, కోణాలు, త్రిభుజాలు, చతుర్భుజాలు మాత్రం సో మనకి 100% డిఎస్సిలో టార్గెట్గా ఉన్నటువంటి సో సబ్ టాపిక్స్ అనమాట జామెట్రీలో. సో జామెట్రీని ఈ విధంగా క్లాసిఫై చేసి చదువుకుంటే 100% మనం జామెట్రీని మిస్ అవ్వకుండా క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 4th యూనిట్ వచ్చి క్షేత్రగణితం. సో క్షేత్రగణితం, మెన్సురేషన్. సో రేఖాగణితం అండ్ క్షేత్రగణితం రెండు కూడా సో కొంచెం చాలా వరకు ప్రాపర్టీస్ అంటే పటాలు, ధర్మాలు, ఆ ప్రాపర్టీస్ అవన్నీ కోయిన్సైడ్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏవైతే మనం తీసుకుంటాం డయాగ్రామ్స్, ఇక్కడ కూడా అవే డయాగ్రామ్స్ ఫాలో అవుతూ ఉంటాం. కాకపోతే ఇక్కడేమో చుట్టుకొలత వైశాల్యం అనుకుంటాం, ఇక్కడేమో కోణాలు ఉన్నటువంటి భుజాల కొలతలు ఇట్లాంటివి ఇక్కడ బేస్ అయి ఉంటాయి అన్నమాట. ప్రాపర్టీస్, యాంగిల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడేమో వైశాల్యము, చుట్టుకొలత అవి కనుక్కోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. మరి దీనిలో కూడా కొలతలు అంటే మెజర్మెంట్స్ అని చెప్తాం. మెజర్మెంట్స్ టెట్ పాయింట్లో అడగడానికి అవకాశం ఉంది. సో త్రిభుజాలు, చుట్టుకొలత, వైశాల్యం చాలా ఇంపార్టెంట్ డిఎస్సికి. అట్లాగే చతుర్భుజాలు, చుట్టుకొలత, వైశాల్యం చాలా ఇంపార్టెంట్. వృత్తం, చుట్టుకొలత, వైశాల్యం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఘనపరిమాణాలు, ఉపరితల వైశాల్యాలు ఈ యూనిట్లో ఉన్నటువంటి మొత్తం 6 ఉంటాయి. దీర్ఘగణం, సమగణం, స్తూపం, శంకువు, గోళం, అర్ధగోళం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలో. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ ఒకటే మనకి టెట్లో వస్తూ ఉంటుంది. వీటిలోంచి టెట్ అండ్ డిఎస్సికి ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో చాలా చాలా ఇంపార్టెంట్. త్రిభుజం, చుట్టుకొలత, వైశాల్యాలు, చతుర్భుజాలు, వృత్తం, చుట్టుకొలత, ఘనపరిమాణాలు, ఉపరితల వైశాల్యాల్లో ఉన్నటువంటి సో ఇంటర్నల్ పార్ట్స్ అనమాట. దీనిలో ఉన్నటువంటి అంతర్గతంగా దీనిలో ఉన్నటువంటి భాగాలు. సో ఇట్లా మనం యూనిట్ 3 and 4 చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ యూనిట్ 5 ఒకసారి తీసుకుందాం. సో యూనిట్ 5 సాంఘిక శాస్త్రం, స్టాటిస్టిక్స్ అని చెప్తున్నాం ఇంగ్లీష్లో. సో సాంఘిక శాస్త్రం ఫస్ట్ 1, 2, 3, 4 యూనిట్స్తో కంపేర్ చేసినప్పుడు కొంచెం ప్రయారిటీ తగ్గిస్తాం ఇక్కడ. అట్లాగే లాస్ట్ 5th యూనిట్ కూడా ప్రయారిటీ కొంచెం తక్కువ తీసుకుంటాం. ఫస్ట్ 4 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. 4, 5, 6 అనేది కొంచెం వాటితో చూసినప్పుడు ప్రయారిటీ తక్కువగా తీసుకుంటాం. సిలబస్ కూడా తక్కువే ఉంటుంది దీంట్లో, రైట్. సో సాంఘిక శాస్త్రంలో ఫస్ట్ మనం నేర్చుకునేది తరగతులు, వ్యాప్తి, క్లాసెస్ అండ్ రేంజ్ అనమాట. నెక్స్ట్ సగటు, యావరేజ్. నెక్స్ట్ మధ్యగతం, బాహుళకం, రేఖాచిత్రాలు. సో యావరేజ్, మీడియన్, మోడ్ అండ్ గ్రాఫ్స్. ఓకే. సో దీనిలో వచ్చేసి ఈ సగటు ఈ టెట్లో ఇంపార్టెంట్ అండ్ డిఎస్సి పాయింట్ అండ్ టెట్ పాయింట్లో సగటు, మధ్యగతం, ఈ బాహుళకం.
సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రాఫ్స్ కూడా టెట్లో రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఇవన్నీ చాలా తక్కువ సిలబస్గా తీసుకుని మనం ఇవి చదువుకుంటే సో మనకు ఖచ్చితంగా డేటా హ్యాండ్లింగ్ అంటాం. సాంఖ్యక శాస్త్రం అనేది 6th 7th మనం చూస్తే 8thలో కనిపించదు. 9th 10thలో స్టాటిస్టిక్స్గా మారుతుంది. అంతకుముందు అక్కడ ఏముంటుందంటే దత్తాంశ పర్యాప్తత అని ఉంటుంది అనమాట. సో డేటా హ్యాండ్లింగ్ అని చెప్పి ఉంటుంది. దాన్నే మనం స్టాటిస్టిక్స్గా ఈ హయ్యర్ క్లాస్ 9th 10thలో చదువుకుంటాం. సో ఫ్రెండ్స్, దీని మీద ఫోకస్ చేయాల్సింది ఎక్కడ అంటే సగటు, మధ్యగతం, బాహుళకం, వాటికి ఉన్నటువంటి కండిషన్స్ అవి తీసుకుంటే సరిపోతుంది. కొంచెం సిలబస్ మనకు తక్కువలోనే ఉంటుంది. గ్రాఫ్స్ ఉంటాయి లాస్ట్లో, ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బీజగణితం. సో ఆల్జీబ్రా, బీజగణితం. సో ఈజీనే, ఇది కూడా చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. XYZ వేరియబుల్స్ కాన్స్టెంట్ మీద బేస్ అయి ఉంటుంది. దీనిలో వచ్చేసి బీజగణిత పరిచయం, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్జీబ్రా. సో దీనిలో వచ్చేసి ఆల్జీబ్రాకి సంబంధించినటువంటి బేసిక్ టెర్మినాలజీ అనేది నేర్చుకోవాలి మనం. సో చరరాశి, స్థిరరాశి, అట్లాగే బీజీయ సమాసం అని, బీజీయ ఎక్స్ప్రెషన్ అని చెప్పేసి ఇట్లా కొన్ని ఉంటాయి. సో దాని మీద ఖచ్చితంగా కొంత టెర్మినాలజీ నేర్చుకుని దీంట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో సామాన్య సమీకరణాలు చాలా చాలా ఇంపార్టెంట్. సామాన్య సమీకరణాలు, రేఖీయ సమీకరణాలు, జనరల్ ఈక్వేషన్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్తాం, సింగిల్ ఈక్వేషన్స్. సో రేఖీయ సమీకరణాలు, సామాన్య సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్ అండ్ సింపుల్ ఈక్వేషన్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్, రైట్. కారణాంకాలు. సో 100% మనకి డిఎస్సి టెట్లో ప్రాబ్లం వచ్చేది ఇక్కడి నుంచే. ఫ్యాక్టరైజేషన్స్, కారణాంకాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఘాతాంకాలు. సో ఖచ్చితంగా మనకు ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచే వస్తున్నాయి డిఎస్సి టెట్లో. సో దీనిలో మనం తీసుకున్నప్పుడు ఈ సింపుల్ ఈక్వేషన్స్, లీనియర్ ఈక్వేషన్స్ నుంచి ప్లస్ ఇదిగో ఈ 3 పార్ట్స్ నుంచి 100% మనకి బీజగణితంలో, ఆల్జిబ్రాలో మనం టార్గెట్ చేసినటువంటి పార్ట్స్ అనమాట. నెక్స్ట్ ఈ బహుపదులు, వర్గ సమీకరణాలు అనేది మనం ఆల్రెడీ అప్ టు 10th క్లాస్లో ఉంటాయి. ఇవి ఒకసారి వీటిని ఇంట్రడక్షన్ నేర్చుకుంటే మంచిది. సో కాబట్టి ఖచ్చితంగా యూనిట్ 5 అండ్ 6లో మనం ఎక్కడైతే టార్గెట్ చేయాలనేది డిస్కస్ చేస్తున్నాం. సో ఈ విధంగా 1 to 6 యూనిట్స్గా మనం సిలబస్ని డివైడ్ చేసి చదువుకుంటే ఖచ్చితంగా మనకి మ్యాథ్స్ మీద కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది. వీటన్నిటికీ ఖచ్చితమైనటువంటి టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతూ దానిలో ఉన్నటువంటి డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్తే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. మ్యాథ్స్ మీద ఉన్నటువంటి భయాన్ని తీసివేసి పాజిటివ్గా మనం ఆలోచిస్తే తప్పకుండా మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మీరు ఈ కంటెంట్స్లో ఉన్నటువంటి ఈ టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటికి సంబంధించి ఫర్దర్ నా వీడియోస్ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు ఈ డిఎస్సి అనేటటువంటి యజ్ఞంలో సక్సెస్ అవుతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.